ఓం శాంతి. ఈరోజు మనోహర్ ఇంద్ర దాదీజీ యొక్క అనుభవం మనం చదువుకుంటాము. గాన్ విశారదే సంగీత్ శారదే మాతేశ్వరి. ఇది సంస్కృత పదాలు. దీనికి మళ్ళీ ఇంకా ట్రాన్స్లేషన్ అక్కర్లేదు కదా. టైటిల్ ఇది మహిమ. గాన విశారదే సంగీత శారదే మాతేశ్వరి అలా కనిపించేవారు. ब्रह्मा कुमारी दादी मनोहर इंदिरा जी मम्मा के बारे में सुना तो ये कहते हैं कि मेरा ऐसा सौभाग्य था कि बाबा का घर भी मेरे घर के पास था और मम्मा का घर भी मेरे घर के पास ही था. ब्रह्मा कुमारी दादी मनोहर ఇందిరా గారు మమ్మ కోసం వినిపిస్తూ చెప్తున్నది ఏంటంటే, నా యొక్క సౌభాగ్యం ఎటువంటిది ఉండేది అంటే, బాబా వాళ్ళ ఇల్లు కూడా మా ఇంటి దగ్గరగా ఉండేది. మమ్మ వాళ్ళ ఇల్లు కూడా మా ఇంటి దగ్గర ఉండేది. దగ్గరలోనే మాకు మమ్మ వాళ్ళ లౌకిక ఇల్లు, బాబా వాళ్ళ లౌకిక ఇల్లు కూడా అని చెప్తున్నారు మనోహర్ దాది. लौकिक में भी बाबा के घर में हमारा जाना आना ఇంటికి వెళ్ళడం రావడం రాకపోకలు అనేవి సంబంధం ఉండేది అంట మనోహర్ దాది వాళ్ళది. जब पहली बार मम्मा सत्संग में आई तो उन्होंने बाबा को देखा और बाबा ने उनको देखा तो क्या अनुभव हुआ होगा. మొట్టమొదటిసారి మమ్మ ఎప్పుడైతే సత్సంగంలో వచ్చారో బాబా ఆమెను చూశారు, మరి ఆమె బాబాను చూశారు. అప్పుడు ఎటువంటి అనుభవం అయి ఉంటుంది. మమ్మ को लगा कि यही मेरा सच्चा लौकिक पिता है. మమ్మకు అనిపించింది ఇతడే నా సత్యమైన లౌకిక పిత అని. బాబా को भी लगा कि यही मेरी वारिस बच्ची है. బాబాకు కూడా అనిపించింది ఈమె అదే నా వారసురాలైన అమ్మాయి అని. यही मेरे स्थूल और सूक्ष्म खजानों की मालिक बच्ची है. ఈమె నా స్థూల సూక్ష్మ ఖజానాలకు अधिकारी అయిన बच्ची అని బాబాకు అనిపించింది. उस दिन से मम्मा ज्ञान में आगे बढ़ने लगी. బాబాను కలవడము ఆ రోజు నుండి కూడా మమ్మ జ్ఞానంలో ముందుకు నడిచారు. मम्मा का रूप भी बदलने लगा, आचार विचार बदलने लगे, वेशभूषा भी बदल गई. మమ్మ యొక్క రూపం కూడా మారుతూ వచ్చింది. ఆ రోజు నుండి ఆలోచన విధానము మారింది, వేషభూషం కూడా మారిపోయింది మమ్మది. ज्ञान में गहराई तथा योग में रुचि बढ़ने लगी. జ్ఞానం లోతుల్లో వెళ్ళడము, తర్వాత యోగం పైన రుచి అనేది పెరుగుతూ వచ్చింది మమ్మలోని. మమ్మ గీత్ గానే में बहुत होशियार थी. మమ్మ పాటలు పాడడంలో తెలివిగా ఉండేవారు. लौकिक में किसी में कोई कला होती है तो वो कला लौकिक में आते ही वृद्धि को पाती है और वो उस व्यक्ति को आगे बढ़ाती है. లౌకికంలో ఎవరిలో ఏ కళ ఉంటుందో వారు జ్ఞానంలో వచ్చాక అలౌకికంగా రాగానే అది ఇంకా ఇంకా వృద్ధి అయిపోతూ ఉంటది విశేషత అనేది. అది ఆ వ్యక్తిని ముందుకు తీసుకెళ్ళిపోతూ ఉంటుంది జ్ఞాన మార్గంలో. मम्मा हारमोनियम के साथ भी और सितार के ऊपर भी बहुत अच्छा गीत गाती थी. అలా మమ్మలో లౌకిక మార్గం నుండి కూడా ఉన్న విశేషత ఏంటంటే హార్మోనియం సంగీతం వాయిస్తారు కదా, హార్మోనియం దానిపైన, అలాగే వీణ పైన కూడా చాలా బాగా వాయిస్తూ పాట పాడేవారు అంట మమ్మ. एक बार मम्मा ने खुद अपने अनुभव का एक गीत बनाया और गाया. ఒక రోజు మమ్మ తను స్వయం అనుభవం చేసుకున్న అనుభవము పాట రూపంలో రాశారంట,
తర్వాత అది పాడారంట సభలో. ఇతనా అచ్చా గాయా కి సున్నే వాలే బహుత్ ఖుష్ హుయే. ఎంత బాగా పాడారు, ఎంత బాగా పాడారంటే వినే వాళ్ళందరూ చాలా సంతోషం కలిగింది అందరికి. वो गीत मम्मा ने ही सिंधी में लिखा था, जिसका हिंदी में अर्थ इस प्रकार का है. అది పాట మమ్మ తను స్వయంగా సింధీ భాషలో రాసి పాడారంట. దానిని హిందీలో మనం తీస్తే అర్థం ఈ రకంగా ఉంది అని చెప్తూ ఉన్నారు దాది. हे सखियों मैं आपको क्या बताऊं और कैसे बताऊं कि वो मंडली में जाकर मैंने क्या देखा. ఒక లైన్ ఈ పాటలో, ఓ సఖీలారా నేను మీకేం చెప్పగలను, ఎలా చెప్పగలను, ఓం మండలిలో వెళ్ళి నేనేం చూసాననేది ఎలా చెప్పను. సఖియం ఉస్ సుఖ కవి మై कैसे वर्णन करूं. సఖీలారా ఆ సుఖము నేను ఓం మందిరంలో పొందిన సుఖాన్ని నేను ఎలా వర్ణించను. वह ओम का जो अलौकिक आलाप हो रहा था वो ऐसे तीर की तरह मेरे मन में लगा कि मेरा मन शीतल हो गया और मेरा गम के चित्रों की अंत हो गया. అక్కడ ఓం యొక్క అలౌకిక ఆలాపం జరుగుతున్నది వింటూనే ఒక బాణంలా నా మనస్సుకి తగులుకుంది. నా మనసు శీతలం అయిపోయింది. నా చింతలన్నీ కూడా సమాప్తి అయిపోయాయి అని ఇలా మమ్మ ఆ పాటలో లైన్స్ పాడారు. అంటే హిందీలోకి మార్చి దాది ఆ పాట యొక్క అర్థం ఇలా చెప్తున్నారు. उसके बाद बाबा रोज एक गीत बना कर देते थे और मम्मा तर्ज निकाल कर सत्संग में गाया करती थी. దాని తర్వాత నుండి బాబా రోజు ఒక పాట తయారు చేసి ఇచ్చేవారంట మమ్మకు. మమ్మ ఏం చేసేవారంటే దాని మీద తాళం తయారు చేసి అంటే స్వరం తయారు చేసుకొని సత్సంగంలో పాట పాడేవారు. బాబా రాసి ఇవ్వడం, దాన్ని మమ్మ పాడి వినిపించడం. गीता ज्ञान और मम्मा की गीत गाने की मधुरता से आकर्षित होकर दिन प्रतिदिन सत्संग में आने वालों की संख्या बढ़ती गई. ఒకవైపు గీతా జ్ఞానం, ఇంకోవైపు మమ్మ పాటలు పాడటంలో మధురమైన పాటలు, మమ్మ నోటి నుండి వచ్చే మధురమైన పాటలు అందరినీ ఆకర్షించుకుంటూ రోజు రోజుకి సత్సంగంలో వచ్చే వాళ్ళ సంఖ్య పెరుగుతూ వచ్చిందంట. క్లాస్లో వచ్చే వాళ్ళ సంఖ్య. उनमें माताएं और कन्याएं ज्यादा संख्या में थी. ఆ వచ్చే వాళ్ళలో ఎక్కువ సంఖ్యలో మాతలు కన్యలు ఉన్నారు అంట అప్పుడు. उसी समय दिव्य दृष्टि दाता बाबा ने दिव्य दृष्टि का भंडार भी खोल दिया. అదే సమయంలో దివ్య దృష్టి దాత అయిన శివ్ బాబా దివ్య దృష్టి యొక్క భండార తెరిపించారు. అంటే సాక్షాత్కార లేక పాత్ర స్టార్ట్ చేశారు బాబా. ఓం కి ధ్వని సుनते ही कई माताएं इस समय दिव्य दृष्टि दाता बाबा ने दिव्य दृष्टि का भंडार भी खोल दिया. మాతలు కన్యలు ఎక్కువ సంఖ్యలో వస్తూ ఉండేవారు సత్సంగంలో. అదే సమయంలో దివ్య దృష్టి దాత అయిన బాబా దివ్య దృష్టి యొక్క భండార తెరిపించారంటే సాక్షాత్కారాల యొక్క పాత్ర మొదలు పెట్టారు బాబా. ओम की ध्वनि सुनते ही कई माताएं और कन्याएं ध्यान में चली जाती थी. ఓం ధ్వని వింటూనే కొంతమంది మాతలు మరి కన్యలు ధ్యానంలోకి ట్రాన్స్లోకి వెళ్ళిపోతూ ఉండేవారు. वे ध्यान में अनेक प्रकार के दिव्य दृश्य देखती थी. వాళ్ళు ధ్యానంలోకి వెళ్ళి ట్రాన్స్లోకి వెళ్ళి అనేక రకాల దివ్యమైన దృశ్యాలు చూస్తూ ఉండేవారు. माताओं को स्वर्ग तथा श्री कृष्ण के साथ खेल पाल करने का साक्षात्कार होते थे. మాతలకు స్వర్గము కనిపించేదంట ట్రాన్స్ లో. మరియు శ్రీకృష్ణుడితోని కలిసి ఆట పాటలు ఆడడం ఇది సాక్షాత్కారంలో చూస్తూ ఉండేవారు. ఆంకే బంద్ హే మగర్ వో శ్రీకృష్ణ కు దేఖ్ రహే హై. ట్రాన్స్ లోకి వెళ్ళి కళ్ళు మూతలు పడిపోయేవాళ్ళవి, కళ్ళు మూసేసుకునేవారంట. కళ్ళు మూసి ఉండి కూడా శ్రీకృష్ణుని చూస్తూ ఉండేవారు వాళ్ళు ట్రాన్స్ లో. ఆ ఫీలింగ్స్ అయితే వాళ్ళలో కనిపించేవి బయటకి. श्री कृष्ण जा रहा है और वो उसके पीछे पीछे जा रहे हैं. వాళ్ళకి ఏం కనిపించేదంటే శ్రీకృష్ణుడు వెళ్తున్నాడు అని. ఇక్కడ కళ్ళు మూసుకొని ఉండేవారు, కానీ వాళ్ళు అక్కడ ట్రాన్స్ లో చూస్తుండేవారు శ్రీకృష్ణుడు వెళ్తున్నాడు అని. ఆ భావనతో కృష్ణుడు వెనకాతల వెళ్ళి పట్టుకోవాలని ప్రయత్నించేవారు. बाबा को पता लगा कि ये माताएं मेरे में श्री कृष्ण को देख रही और मुझे पकड़ने आ रही हैं, तो बाबा सीढ़ी चढ़कर ऊपर के कमरे में जाने लगे.
కృష్ణుడిని పట్టుకోవటానికి వీళ్ళు అక్కడ కృష్ణుడిని చూస్తున్నారు ట్రాన్స్‌లో. ఇక్కడ బ్రహ్మబాబాని పట్టుకోవడానికి వచ్చేస్తూ ఉండేవారంట మాతలు. కృష్ణుడిని పట్టుకోవడానికి పరిగెట్టి వస్తున్నాం అన్నట్టు. వెనుక వెనుక వస్తున్నాం అన్నట్టు. అయితే బాబాకు అనిపించేది ఈ మాతలు ఏదో నాలోని శ్రీకృష్ణుడిని చూస్తున్నట్టున్నారు. నన్ను పట్టుకోవడానికి వస్తున్నారు. వీళ్ళకేదో కొన్ని అనుభవాలు అవుతున్నట్టున్నాయి అని నన్ను పట్టుకోవడానికి వస్తున్నారని బాబా ఏం చేశారంట, అక్కడి నుండి లేచిపోయి మెట్లెక్కి తన గదిలోకి తను వెళ్ళడం మొదలుపెట్టేవారంట బాబా. ये माताएं अपनी आंखें बंद होने पर भी बाबा के पीछे अर्थात श्री कृष्ण के पीछे सीढ़ी चढ़कर जा रही थी, दौड़ रही थी. ఈ మాతలు ట్రాన్స్ లోనే ఉండి కళ్ళు మూసుకొని ఉంటూ కూడా బాబా ఎటు వెళ్తే అటు బాబా వెనక వెళ్ళేవారంట. శ్రీకృష్ణుడు వెనక వెళ్తున్నాం అన్న ఫీలింగ్ వాళ్ళకి అనమాట. బాబా మెట్లెక్కి వెళ్ళిపోతుంటే వీళ్ళు కూడా మెట్లెక్కి వెళ్ళిపోయేవారంట, కళ్ళు మూసుకొని పరిగెత్తేవారంట బాబాని పట్టుకోవడానికి. ये बात फैल गई कि दादा लेखराज के सत्संग में श्री कृष्ण का साक्षात्कार होता है. ఈ విధంగా ఈ విషయం అంతటా వ్యాపించేసింది సింధ్ హైదరాబాద్ లో. దాదా లేఖరాజ్ యొక్క సత్సంగంలో శ్రీకృష్ణుడి యొక్క సాక్షాత్కారాలు జరుగుతున్నాయి అందరికీ అని. बहुत से लोग ఆనే లగే और सत्संग बढ़ता गया. ఇది విని చాలా మంది రావడం ప్రారంభించారు బాబా దగ్గర. సత్సంగం పెరుగుతూ వచ్చింది. जैसे जैसे सत्संग बड़ा होता गया वैसे वैसे मम्मा की जिम्मेवारियां बढ़ती गई. ఎలా ఎలా అయితే సత్సంగం పెరుగుతూ వచ్చిందో అలాగే మమ్మ యొక్క బాధ్యతలు కూడా పెరుగుతూ వచ్చాయి. मम्मा का लौकिक नाम राधे था. वो सत्संग में ओम की ध्वनि लगाती थी तो बाबा ने उनका नाम ओम राधे रख दिया. మమ్మ యొక్క లౌకిక పేరు రాధే అని పేరు ఉండేది. ఆమె సత్సంగంలో వచ్చాక ఓం ధ్వని చేయించేవారు. అందుకని బాబా ఆమె పేరు ఓం రాధే అని పెట్టారు. जब कोई भी किसी माता अथवा कन्या से पूछता था कि तुम कहाँ जा रही हो, तो वे कहती थी कि ओम राधा के पास. ఎవరైనా ఇక్కడ వచ్చే వాళ్ళని ఎవరైనా అడిగారనుకోండి, ఇక్కడ వచ్చే మాత గాని, కన్యని గాని బయట వాళ్ళు రోజు మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగితే వాళ్ళు వెంటనే అనేవారంటే మేము ఓం రాధే దగ్గరికి వెళ్తున్నాము అని. క్యూ జారీ ఎందుకు వెళ్తున్నారు అని అడిగితే తో कहती थी कि वो हमें ओम की ध्वनि लगाना सिखाती हैं और इसका अर्थ समझाकर उसमें एकाग्र होना सिखाती है, इसलिए हम लोग ओम राधे के पास जाते हैं. ఎందుకు వెళ్తున్నారు మీరు ఆ ఓం రాధే దగ్గరికి అని చూసే వాళ్ళు ఎవరైనా బయట వాళ్ళు అడిగితే చెప్పేవారంటే మాతలు కన్యలు. ఎందుకంటే ఆమె మాకు ఓం ధ్వని చేయటం నేర్పిస్తున్నారు రోజు. ఆ ఓం యొక్క అర్థం వివరించి అందులో ఎలా ఏకాగ్రం కావాలనేది మాకు నేర్పిస్తున్నారు. అందుకనే మేము ఓం రాధే దగ్గరికి వెళ్తున్నాం రోజు అని చెప్పేవారంట అడిగే వాళ్ళకి సమాధానం. अपना बंगला और सत्संग की सारी जिम्मेवारियों को ओम राधे को सौंपकर बाबा अपने परिवार के साथ कश्मीर चले गई. అయితే ఇది ఇలా ఉండగా మమ్మ ఈ సత్సంగంలో వచ్చారు కదా. వచ్చాక బాబా ఏం చేశారు, తన యొక్క బంగ్లా ఏదైతే ఉందో బాబా వాళ్ళ లౌకిక ఇల్లు, ఇంకా సత్సంగం ఏదైతే జరుగుతుందో బాబా ఇంటిలోని ఈ బాధ్యత అంతా ఓం రాధేకు అప్పచెప్పేసి బ్రహ్మబాబా ఏం చేశారు, వాళ్ళ లౌకిక పరివారం కుటుంబంతో కలిసి కాశ్మీర్ వెళ్ళిపోయారు. मम्मा जब भी सत्संग में आती थी तो सत्संग करने के बाद वहां कुछ ना कुछ सेवा करके अपने लौकिक घर चली जाती थी, लेकिन ना कभी प्रसाद खाती थी ना भोजन करती थी. అయితే మమ్మకి ఇక్కడ బాధ్యత అప్పచెప్పి బాబా కాశ్మీర్ వెళ్ళిపోయారు కదా. మమ్మ ఏం చేసేవారంట, సత్సంగాల్లో వచ్చేవారంట రోజు. సత్సంగం అంటే క్లాస్ అయిన తర్వాత అక్కడ ఏదో ఒక సేవలు ఉంటే అవి చేసి పూర్తయిపోయాక లౌకిక ఇంటికి వెళ్ళిపోతూ ఉండేవారంట మమ్మ. అంతేకాని అక్కడ ఉండడము, ఎప్పుడు ప్రసాదం తినడము, భోజనం చేయడము చేసేవారు కాదంట మమ్మ. मम्मा सोचती थी कि इससे कर्म का हिस्सा बनता है. हम सेवा नहीं करते अथवा कम करते और यज्ञ का भोजन अथवा प्रसाद खाते तो उसका बोझ हमारे ऊपर चढ़ता है. ఎందుకంటే మమ్మ ఆలోచన ఎలా ఉండేది అంటే
అంటే ఇలా నేను తిన్నట్లయితే ఇక్కడ బాబా ఇంట్లో కర్మ ఖాతా నాకు తయారవుతుంది, రుణం తయారైపోతది. నేను సేవ చేయటం లేదు, తక్కువ చేస్తున్నాను. కానీ యజ్ఞ యొక్క భోజనము, యజ్ఞ ప్రసాదం తిన్నాననుకోండి, నా తల మీద అది బరువు తయారవుతుంది అని అలా ఆలోచించేవారు. అందుకే ఏమి తినేవారు కాదు, తాగేవారు కాదు. సేవ చేసి ఇంటికెళ్ళిపోతూ ఉండేవారంట మా అమ్మ. हमारा काम है సేవ करना ना कि సత్సంగ్ में आकर खाते पीते रहना. మా అమ్మ ఇంకా ఏమనుకునేవారంటే, నా పని వచ్చి సేవ చేసి వెళ్ళడము. అంతేకాని సత్సంగాలో వచ్చి తింటూ తాగుతూ కూర్చోవడం కాదు నా పని అనుకునేవారు. जब ये बाबा को पता पड़ा कि मम्मा ओम मंडली में कुछ खाती पीती नहीं है, तो कश्मीर से बाबा ने मम्मा को पत्र लिखा, बच्ची तुम्हारा वहां रहना ही बहुत बड़ी सेवा है, तुम्हारे वहां रहने से बहुतों की सेवा होगी, तुमको वहीं रहना है और वहीं खाना पीना है. అయితే ఈ విషయము బాబాకు తెలిసిందంట. మమ్మ ఓం మండలిలో వస్తున్నారు, అన్ని చేస్తున్నారు సేవ, కానీ ఏమి తినరు, తాగరు, అలానే ఇంటికెళ్ళిపోతూ ఉంటారు అని బాబాకి సమాచారం వెళ్ళింది. అప్పుడు కాశ్మీర్ నుండి బాబా మమ్మాకు ఒక ఉత్తరం రాశారంట. ఏమని? బచ్చి నువ్వు అక్కడ ఉండడమే గొప్ప సేవ. నువ్వు అక్కడ ఉండడం వలన అనేక మందికి సేవ జరుగుతుంది. అందుకని నువ్వు అక్కడే ఉండిపోవాలి. మరియు అక్కడే తినాలి, తాగాలి. ఓ మండలిలోనే. నువ్వు ఇంటికెళ్ళకూడదు అని బాబా చెప్పారంట. उत्तर రాశారంట బాబా. तब से बाबा की आज्ञा के अनुसार मम्मा ने वहाँ खाना पीना शुरू किया. ఎప్పుడైతే బాబా ఆజ్ఞ ఇలా ఉత్తరం ద్వారా వచ్చిందో అప్పటి నుండి మమ్మ సత్సంగంలోనే ఉండిపోయారు. ఇంటికెళ్ళి రావడం కాకుండా ఉండిపోయి తినడం, తాగడం కూడా బాబా యజ్ఞంలోనే తినడం మొదలుపెట్టారు. नहीं तो मम्मा शुभ आती थी, सत्संग करा कर तथा सेवा कर दिन में अपने घर चली जाती थी. లేకపోతే ఎలా ఆలోచించేవారు మమ్మ, ఎలా ఉండేవారంటే ఉదయం వచ్చేవారంట. వచ్చాక సత్సంగం క్లాస్ అయ్యేది. క్లాస్ అయిపోయాక ఏ ఏ సేవలు చెయ్యాలో పగలు అవన్నీ చేసి ఇంటికెళ్ళిపోతూ ఉండేవారంట. ఇसी प्रकार शाम को आकर फिर रात को चली जाती थी. ఇంటికెళ్ళిపోయి మళ్ళీ సాయంత్రం వచ్చేవారంట. వచ్చి క్లాసు, యోగా అవి చూసుకొని మళ్ళీ రాత్రికి వెళ్ళిపోయేవారంట ఇంటికి మమ్మ. जब से मम्मा ने यज्ञ में रहना आरंभ किया, तब से मम्मा में बहुत పరివర్తన ఆने लगी. కానీ ఎప్పుడైతే బాబా కాశ్మీర్ నుండి లెటర్ రాసారో అక్కడే ఉండాలి మీరు అని మమ్మాకు, యజ్ఞంలోనే ఉండాలి, ఓ మండలిలోనే అక్కడే తినాలి, తాగాలి అని ఎప్పుడైతే బాబా ఆజ్ఞ లెటర్ రూపంలో వచ్చిందో మా అమ్మ యజ్ఞంలో ఉండడం ప్రారంభించారు. అప్పటి నుండి కూడా మా అమ్మలో చాలా పరివర్తన రావడం ప్రారంభమైంది. बाबा कश्मीर से मम्मा के नाम, दादी कुमारका के नाम और दादी చంద్రమణి के नाम से పత్ర भेजते थे. అక్కడ కాశ్మీర్‌లో బాబా ఉండి, అంటే బాబాలో శివబాబా రాకముందు నుండి కూడా సంవత్సరంలో 4 నెలలు ఎక్కడైనా వెళ్ళి ప్రశాంతంగా, ఏకాంతంగా కుటుంబంతో గడిపి వచ్చేవారు బాబా, బ్రహ్మబాబా. అలాగే ఇప్పుడు శివబాబా వచ్చాక కూడా బ్రహ్మబాబా ఆ పద్ధతి ప్రకారంగా కాశ్మీర్‌కెళ్లారు కుటుంబాన్ని తీసుకొని వాళ్ళతో కలిసి. మమ్మ ఉన్నారు కదా! అప్పచెప్పాం కదా! నిశ్చింతగా బాబా అక్కడున్నారు. అక్కడి నుండి ఒకరోజు మమ్మ పేరున పంపించేవారంట ఉత్తరం. ఒకరోజు కుమారికా దాది పేరున రాసేవారు. ఒక రోజున చంద్రమణి దాది పేరుతో బాబా రాసేవారంట ఉత్తరాలు. लिखते थे कि ये ज्ञान का पत्र है, इसको पढ़कर धारण करो और साथ-साथ सत्संग में సునావో. అందులో రాసేవారంట బాబా, ఇది జ్ఞానం యొక్క పత్రం నేను పంపించాను. ఇది చదువుకొని బాగా అర్థం చేసుకొని ధారణ చేసుకోండి స్వయంలో. దాంతో పాటు సత్సంగంలో అందరికీ వినిపిస్తూ ఉండండి కూడా అని చెప్పేవారంట బాబా. मम्मा तो वैसे कर लेती थी, लेकिन कुछ बहनें डरती थी, तो मम्मा उनमें धैर्य और साहस भरकर ज्ञान सुनाना सिखाती थी. మమ్మ మామూలుగా తను క్లాస్ చేసేయాలంటే చేసేయొచ్చు.
కానీ ఏం చేసేవారు, కొంతమంది అక్కేలు ఎవరైతే భయంతో ఉండేవారో, భయపడేవారో, పాయింట్స్ చెప్పాలంటే భయం, నలుగురి మధ్య మాట్లాడాలంటే భయం, క్లాస్ చేయాలంటే భయం, భయపడేవారు. వాళ్ళలో ఒక ధైర్యము, సాహసము నింపి జ్ఞానం వినిపించడం నేర్పించారు. छोटी-छोटी कन्याएँ करीब 16, 17, 18 साल की बाबा से आए हुए ज्ञान के पत्रों को पढ़कर सुनाती थी. చిన్న చిన్న కన్యలు ఉండేవారు సేవలో. 16, 17, 18 వయసులో ఉన్న పిల్లలు. బాబా నుండి వచ్చిన జ్ఞానం యొక్క ఉత్తరాలు చదివి క్లాస్‌లో చెప్పేవారంట వాళ్ళు. వినిపించేవారు. सबको आश्चर्य होता था कि इतनी छोटी-छोटी कन्याएँ इतना महान ज्ञान सुनाती. జ్ఞానం యొక్క పత్రం కదా! వీళ్ళు చదివి చెప్పేవారు. అందరికి వినేవాళ్ళకి ఆశ్చర్యం కలిగేదంట. ఇంత చిన్న చిన్న కన్యలు ఎంత మహాన్ విషయాలు వినిపిస్తున్నారు వీళ్ళు అని. धीरे-धीरे मम्मा में इतनी रूहानी शक्ति भरने लगी कि मम्मा जब संदली पर बैठकर अथवा खड़ी होकर किसी को दृष्टि देती थी, तो उनको कभी श्री राधे का, कभी श्री लक्ष्मी का साक्षात्कार होता था. తర్వాత నెమ్మదిగా మమ్మలో ఎంత ఆత్మిక శక్తి నిండడం మొదలైంది అంటే, మమ్మ ఎప్పుడైనా స్టేజ్ పైన కూర్చొని లేదా నిలబడి ఉంటూ ఎవరికైనా దృష్టి ఇచ్చినట్లయితే వారికి అప్పుడప్పుడు శ్రీ రాధ కనిపించేవారు మమ్మలో. అప్పుడప్పుడు శ్రీ లక్ష్మి సాక్షాత్కారం అయ్యేది ఆమెను చూసి. जिस प्रकार ऑलमाइटी सर्वशक्तिमान बाबा ब्रह्मा द्वारा श्री कृष्ण का साक्षात्कार कराकर सबको ये स्पष्ट करा रहे थे कि ये बाबा ही भविष्य में श्री कृष्ण अथवा श्री नारायण बनेंगे, उसी प्रकार ओम राधे द्वारा सबको श्री राधा और श्री लक्ष्मी का साक्षात्कार कराकर ये स्पष्ट कराने लगे कि यही भविष्य में श्री राधा अथवा श्री लक्ष्मी बनेगी. आगे चलते चलते मम्मा में पालना का गुण प्रकट हो गया. దాది చెప్తున్నారు, నెమ్మదిగా మమ్మలో ఎంత శక్తి నిండిందంటే స్టేజ్ పైన కూర్చొని దృష్టి ఇస్తే శ్రీ రాధా, శ్రీ లక్ష్మి ఇలా కనిపించేవారంట మమ్మ. ఏ రకంగా సర్వశక్తివంతుడు బాబా ఉన్నారు శివబాబా. బ్రహ్మ ద్వారా శ్రీకృష్ణు యొక్క సాక్షాత్కారాలు చేయించి అందరికీ స్పష్టం చేసి వినిపించారు. ఈ బ్రహ్మ బాబాయే భవిష్యత్తులో శ్రీకృష్ణుడు అవుతారు, శ్రీనారాయణుడు అవుతారని. అదే రకంగా ఓం రాధ ద్వారా కూడా బాబాను చూసేలాగా ఈయనే భవిష్యత్తులో రాకుమారుడు అవుతారు, శ్రీనారాయణుడు అవుతారు అనేది కనిపించేదో. అదే విధంగా ఓం రాధాని చూసినప్పుడు కూడా అందరికీ ఏమే శ్రీ రాధ, శ్రీ లక్ష్మి అనే సాక్షాత్కారము ఆమెలో జరిగేది. బాబా సాక్షాత్కారం చూపించి ఇది స్పష్టంగా చెప్పుతున్నట్టు అర్థం చేయించేవారు పిల్లలకి. ఏమని? ఈమె భవిష్యత్తులో శ్రీ రాధ లేదా శ్రీ లక్ష్మి అవుతుంది. శ్రీ రాధ ఈమె, శ్రీ లక్ష్మి ఈమె అని బాబా సాక్షాత్కారం చేయించేవారంట. ఆగే చల్తే చల్తే మమ్మ में पालना का गुण प्रकट हो गए. ఇంకా ముందుకు నడుస్తూ మమ్మలో పాలనా గుణం పైకి రావడం జరిగింది. सिंध में व्यापारी लोग व्यापारार्थ विदेश जाते थे. जब पुरुष लोग विदेश गई होती तो माताएं घर में अकेली होती थी. उन्होंने सत्संग में आना शुरू किया. సింధ్ హైదరాబాద్ లో సింధీ సిక్ వ్యాపారంలో ఉండేవారు. ఆ వ్యాపారాల కోసం విదేశాలకు వెళ్తూ ఉండేవారంట. అప్పుడు వాళ్ళు 6 నెలలో, 3 నెలలో విదేశాల్లోనే ఉంటే వ్యాపారం కోసం. ఇంట్లో వాళ్ళు ఉండేవారు కాదు పురుషులు. కాబట్టి మాతలు ఖాళీగా ఉండేవారు. కాబట్టి ఇంటిలో ఒంటరిగా ఉండడం కారణంగా వాళ్ళకి ఈ సత్సంగాలు వెళ్ళాలనిపించి సత్సంగాలు రావడం ప్రారంభించారు. सत्संग में आते-आते वे ज्ञान की धारणा भी करने लगी. అలా సత్సంగంలో వస్తూ జ్ఞానం యొక్క ధారణ కూడా చేయడం మొదలు పెట్టేవారంట మాతలు. उनका हाव भाव बदलने लगा, जीवन सादा और सरल बनने लगी. వాళ్ళ
ఇంట్లో పురుషులు వ్యాపారాల్లో, విదేశాల్లో ఉన్నారు. వీళ్ళు ఇంట్లో ఒక్కరే ఉండడం వలన సత్సంగానికెళ్ళొచ్చు. మనకు సమయం అవకాశంగా ఉంటుందని వాళ్ళు రావడం మొదలుపెట్టేవారు. సత్సంగంలో వస్తూ, వస్తూ జ్ఞానం యొక్క ధారణ కూడా చేయడం మొదలుపెట్టారు. వాళ్ళ హావభావాలు మారిపోయాయి. వాళ్ళ జీవితం సాదాగా, సరళంగా తయారవ్వడం మొదలైంది. సింపుల్ అయిపోయారు ఆ మాతలు ఇంట్లో నుండొచ్చేవాళ్ళు. वे माताएँ पहने हुए जेवर उतारकर సాధారణ రూప్ में रहने लगी. వాళ్ళ మెడలో ధరించిన నగలు కూడా తీసేసి సాధారణ రూపంలో జీవించడం మొదలుపెట్టేవారు అంట. స్త్రీలు ఎవరైతే వచ్చేవారో ఇంటి నుండి అలా వాళ్ళు మొదలుపెట్టారు. ఇంకా నియమంగా ఉండడం, సింపుల్‌గా ఉండడం, నగలు కూడా తీసి సాధారణ రూపంలో ఉండడం. जब उनके पति लोग वापिस आए तो वे उनको देखकर आश्चर्य हो गए कि उनकी पत्नियों को क्या हुआ है. వాళ్ళ భర్తలు విదేశాల నుండి తిరిగొచ్చారు. చూసేటప్పటికి వాళ్ళ పత్నికి ఏమైపోయింది? ఇలా ఉంటున్నారు అని ఆశ్చర్యపోయారంట. వే విఖార్ నహీ దే రే శాంత్ ఔర్ నిరాలి హై. ఇప్పుడు వికారాలు ఇవ్వడానికి రెడీ అవ్వట్లేదు వాళ్ళు. శాంతిగా అతీతంగా ఉన్నారు మాతలు. జవరాదేవి పెహనే నహీ హై. నగలు కూడా వేసుకోవడం లేదు. ఇది చూసారు వాళ్ళ పురుషులు విదేశాల నుండి వచ్చాక. తో వే అప్నీ స్త్రీయోं को मारने पीटने लगे. అప్పుడింకా వాళ్ళ స్త్రీలను కొట్టటము, బాధ పెట్టడం మొదలుపెట్టారంట. ఇబ్బందులు పెట్టడం మొదలుపెట్టారు. उस समय मम्मा ने उन बांदेली माताओं की ज्ञान से मधुर वाणी से ऐसी पालना की, हिम्मत बढ़ाई, ताकत भरी कि वे धीरे-धीरे अपने में रूहानी ताकत भरकर विघ्नों का सामना करने तथा सहन करने के लिए तैयार हो गई. ఆ సమయంలో ఎవరైతే అలాంటి బంధంలో ఉండేవారో, పురుషులు కొడుతూ ఉండేవారో, ఇక్కడ వెళ్ళనిచ్చేవారు కాదు. బంధంలో ఉన్న మాతలకు జ్ఞానం ద్వారా, మధుర వాణి ద్వారా ఎలాంటి పాలన ఇచ్చారంటే వాళ్ళలో ఆ విఘ్నాలను ఎదుర్కోవడానికి ధైర్యం, సాహసం పెంచారు. శక్తిని నింపారు. నెమ్మదిగా ఆ మాతలు వాళ్ళలో వాళ్ళు ఆత్మిక శక్తిని నింపుకుంటూ పాలన ద్వారా విఘ్నాలను ఎదుర్కొని లేదా విఘ్నాలను సహించి దానికి తయారైపోయారు వాళ్ళు. ऐसे करते-करते मम्मा का पालना का पाठ चरम शिखर तक पहुँच गया. ఈ విధంగా పాలన ఇస్తూ మమ్మా యొక్క పాలన చేసే పాత్ర ఉన్నత స్థాయిలోకి చేరుకుంది. तब बाबा ने 8 माताओं और कन्याओं की एक कमेटी बनाकर अपनी सारी चल अचल संपत्ति उस कमेटी को समर्पित कर दी. అదే సమయంలో మమ్మ రావడము, ఆమె నిమిత్తం కావటము, ఒకవైపు విఘ్నాలు మాతలకి ఇంట్లో రానిచ్చేవారు కాదు. అంతకుముందు వాళ్ళ పురుషులు విదేశాల్లోనే ఉంటే వీళ్ళకేం అనిపించలేదు. కానీ వాళ్ళొచ్చాక ఇబ్బందులు మొదలయ్యాయి. అదే సమయంలో బాబా ఏం చేశారంటే బ్రహ్మ బాబా 8 మంది మాతలు, కన్యలు కలిపి ఒక కమిటీ తయారు చేసి, ఆ కమిటీ పేరున బ్రహ్మ బాబా తన యొక్క చల, అచల సంపత్తి సమర్పించేశారు. రాసిచ్చేసి సమర్పించేశారు. తన ప్రాపర్టీ అంతా. ఉస్ కమిటీ మే మమ్మా కా నామ్ పెహ్లే నంబర్ మే థా. అయితే ఆ 8 మందిది కమిటీ ఏదైతే తయారు చేశారో అందులో నంబర్ 1లో పేరు మొదటి నంబర్‌లో మమ్మాదే ఉంది అంట. जब सिंध में सत्संग में आने वालों की पवित्रता की धारणा के कारण हंगामा हुआ तो बाबा ने कहा कि सत्संग में आने वाली कन्याएं और माताएं मम्मा के नाम से अपने घर वालों से अनुमति पत्र लेकर आए. తర్వాత దాది చెప్తున్నారు ఏంటంటే, ఆ కమిటీలో మా అమ్మ పేరు మొదటి నంబర్‌లో ఉండేది. ఎప్పుడైతే సింధ్ ప్రాంతంలో సత్సంగంలో వచ్చేవారు పవిత్రత యొక్క ధారణ చేయడం మొదలుపెట్టారో దాని కారణంగా హంగామా ప్రారంభమైంది. అప్పుడు బాబా ఏం చేశారంటే, వచ్చి ఇక్కడ హంగామా చేయడం వాళ్ళ స్త్రీలు ఇక్కడొస్తారు, పురుషులకి అది నచ్చదు. వాళ్ళు హంగామా చేసి విఘ్నాలు వేయడం అవన్నీ చేస్తూ ఉండేవారనమాట.
అప్పుడు బాబా ఏం చెప్పారంటే, సత్సంగంలో వచ్చే కన్యలు, మాతలు అప్పటి నుండి బాబా సిస్టమ్ ఏం పెట్టారంటే, మమ్మ పేరుతో మమ్మని అడ్రస్ చేస్తూ ఒక లెటరు అమ్మా నాన్న నుండి తీసుకొని రావాలి. వాళ్ళ గార్డియన్ నుండి, అమ్మా నాన్న నుండి ఏమని, నేను నా పుత్రికను ఓం మండలి మాత అంటే ఓం రాధే దగ్గర జ్ఞానామృతం తాగడానికి మరియు త్రాగించటానికి ఖుషిగా మేము పంపిస్తున్నాం మా అమ్మాయిని అని ఇలాగా రాసి ఇవ్వాలని ఒక సిస్టమ్ మొదలుపెట్టారు బాబా. లేకపోతే విఘ్నాలు వేస్తున్నారు ఇళ్లలో నుండి అని. వాళ్ళే రాసిస్తే ఇంకా మరి వాళ్ళు కామ్‌గా ఉండాల్సిందే గదా! इस प्रकार मम्मा, कन्या और माताओं में शक्ति भरने वाली और उमंग उत्साह बढ़ाने वाली साक्षात दुर्गा माँ थी. ఈ విధంగా మా అమ్మ కన్యలు మాతలలో శక్తి నింపేలా ఉల్లాస ఉత్సాహాలు పెంచేలా అలాంటి సాక్షాత్ దుర్గా మాగా ఉండేవారు. बाद में जब बाबा कश्मीर से आए तो आलमेटी बाबा ब्रह्मा तंत्र द्वारा ज्ञान के गुह्य राजों को खोलते हुए मुरली सुनाते और ये स्पष्ट करते गए कि ये ब्रह्मा ही समस्त मानव कुल का पितामह है. తర్వాత బాబా కాశ్మీర్ నుండి వచ్చేసారు. అప్పటి నుండి ఆల్మేటి అయిన శివ్ బాబా బ్రహ్మతను ద్వారా వచ్చి జ్ఞానం యొక్క గుహ్య రహస్యాలు తెరిపించి చెప్పడం మొదలుపెట్టారు. మురళి వినిపించేవారు, గుహ్యమైన రహస్యాలు చెప్పేవారు. అప్పుడు ఇది స్పష్టం చేసి చెప్పారు బాబా, ఈ బ్రహ్మయే సమస్త మానవ కులానికి పితామహుడు. ఈయన నుండే మానవ సృష్టి ప్రారంభమైంది అని బాబా ఈ రహస్యాలు తెరిపించి చెప్పారంట ఆ సమయంలోని. यही भविष्य में श्री कृष्ण तथा श्री नारायण बनेंगे. ఈయనే భవిష్యత్తులో శ్రీకృష్ణుడు శ్రీనారాయణ అవుతారని కూడా బాబా చూపించారు అందరికి. और ये ओम राधे ही जगदम्बा सरस्वती ब्रह्मा की बेटी है. ఓం రాధా ये జగదంబ సరస్వతి బ్రహ్మ యొక్క పుత్రిక అని బాబా చెప్పారు. यही भविष्य में श्री राधे तथा श्री अनुराधे बनेगी. ఈమె భవిష్యత్తులో శ్రీ రాధే అవుతారు, శ్రీ అనురాధి అంటే లక్ష్మిగా అవుతారు అని చెప్పేవారు బాబా. तब से मम्मा के रहन सहन, बोलचाल, आचार विचार, व्यवहार में बहुत सहनशील शालीनता और गंभीरता आने लगी. అప్పటి నుండి మమ్మ యొక్క విధానంలో, మసలుకునే విధానంలో, నడిచే విధానంలో, మాట నడవడికలో, ఆలోచన వ్యవహారంలో ఒక రకమైన రాయలిటీ, హుందాతనం మరియు గంభీరత ప్రారంభమైంది మమ్మలో. हमने मम्मा को जल्दी में चलते हुए देखा ही नहीं. वे हमेशा धैर्यवत और योगिक होकर चला करती थी. మేము మా అమ్మని ఎప్పుడు కూడా తొందరగా నడవడం అనేది చూడలేదు అన్నారు. కొంతమంది నడిస్తే భూమి బద్దలవుతుంది అన్నట్టు నడుస్తారు కదా, సౌండ్ వస్తుంది, దబదబా నడుస్తారు. మా అమ్మ అలా నడిచేవారు కాదంట. ఆమె ఎప్పుడు కూడాను చాలా ఒక ఓర్పుతోని యోగయుక్తంగా ఉంటూ నడుస్తున్నట్టు నడిచేవారంట మా అమ్మ. कई लोगों को घर बैठे मम्मा का बाबा का तथा कभी कभी श्री लक्ष्मी श्री नारायण का साक्षात्कार होने लगे. కొంతమందికి ఇంట్లో కూర్చొని ఉండగానే మా అమ్మ యొక్క సాక్షాత్కారం, బాబా యొక్క సాక్షాత్కారం, అప్పుడప్పుడు శ్రీ లక్ష్మి శ్రీనారాయణుల యొక్క సాక్షాత్కారాలు జరగడం మొదలైంది ఇంట్లో ఉండగానే. सत्संग में बच्चे भी आने लगे. बच्चे भाषण करने लगे और ज्ञान सुनाने लगे तो सुनने वालों को बहुत अच्छा लगने लगा. తర్వాత మాతలు కన్యలే కాకుండా సత్సంగంలో చిన్నపిల్లలు కూడా రావడం ప్రారంభమైందంట. ఆ పిల్లలు వచ్చి ఉపన్యాసం చేస్తుంటే, జ్ఞానం వినిపిస్తుంటే వినే వాళ్ళకి చాలా ప్రభావం పడేది, చాలా ఇష్టపడేవారంట. इस प्रकार सेवा खूब अच्छी रीति चलने लगी. చాలా బాగా సేవ నడవడం మొదలైంది ఈ విధంగా. फिर बाबा ने कराची में बड़े बड़े बंगले लेकर वहां ఓం నివాస్ खोला. తర్వాత బాబా సింధ్ హైదరాబాద్ నుండి కరాచీకి షిఫ్ట్ అయ్యారు. అక్కడ పెద్ద పెద్ద బంగ్లా తీసుకొని ఓం నివాస్ అని ఓపెన్ చేశారు బాబా. అక్కడ సింధ్ హైదరాబాద్ లో ఓం మండలి ఉండేది కదా, అక్కడికి వెళ్ళాక ఓం నివాస్ భవనం పేరు పెట్టారు.
हम सब ने कराची में रहना आरंभ किया. कराची में मम्मा का यज्ञ माता का पाठ शुरू हो गया. అప్పటి నుండి కరాచీలో ఉండడం మేము మొదలు పెట్టాము అని చెప్తున్నారు దాది, మనోహర్ దాది. వీళ్ళందరూ పిల్లలు కదా అప్పుడు, కన్యలు. కరాచీకి ఎప్పుడైతే షిఫ్ట్ అయిందో ఈ సంస్థ, మమ్మ యజ్ఞమాత యొక్క పాత్ర ప్రారంభమైంది మమ్మది అప్పటి నుండి. उस भवन में करीब 450 समर्पित बहन भाई रहने लगी. ఆ భవనంలో మమ్మతో పాటు సుమారుగా 450 మంది సమర్పిత రూపంలో ఉన్న అన్నయ్యలక్కలు ఉండేవారంట. మాతాయి అలగ్, కన్యాయి అలగ్ और కుమార్ అలగ్. టోటల్‌గా 450 మంది. అందులో మాతలు వేరుగా ఒక భవనంలో ఉండేవారు. కన్యలు వేరుగా ఒక భవనంలో, కుమారులందరూ వేరుగా ఒక భవనంలో అలా ఉండేవారు. इस प्रकार 4 अलग-अलग భవనం में रहने की व्यवस्था की गई. అలా 4 వేర్వేరు బంగ్లాలలో అందరూ వేరువేరుగా ఉండి ఏర్పాటు చేశారంట బాబా. మమ్మా కన్యావం కే సాత్ रहती थी. బాబా కా బంగ్లా అలగ్ था. మమ్మ కన్యలందరూ ఉండే బంగ్లాలో మమ్మ ఉండేవారు కన్యలతో పాటు. బ్రహ్మ బాబా తన బంగ్లా వేరుగా ఉండేది. బాబా కుటుంబ సభ్యులతో అందులో ఉండేవారనమాట. లౌకిక కుటుంబం. अमृत वेले से लेकर रात तक की हमारी दिनचर्या मम्मा के हाथ में होती थी. విన్నారు కదా, మాతలందరూ ఒక భవనంలో ఉండేవారు, కన్యలందరూ ఒక భవనంలో. మాతల్ని మన్మోహిని దీది చూసుకునేవారు, కన్యల్ని ఓం రాధే మమ్మ చూసేవారు. బాబా తన బంగ్లాలో తను ఉండేవారు. ఎవరైనా విఘ్నం వేయడానికి వచ్చినా ఇక్కడ కన్యల్ని ఇలా తయారు చేసేస్తున్నారు, అలా తయారు చేసేస్తున్నారు, ఏమైనా గొడవలు పెట్టడానికి వచ్చినా, అలాగే మాతలు కూడా ఇల్లు వదిలేసి వచ్చి ఉండిపోయారు కదా, మాతల మీద కూడా ఏమైనా గొడవలు వచ్చినా బాబా నేను వేరుగా ఉన్నాను, నేనేం చేయట్లేదు, ఆమె ఇన్ఛార్జ్ మమ్మని చూపించేవారు అనమాట. బాబా నేను వేరేగా ఉన్నాను, నాదేం కాదు అని అలా బాబా వేరుగా బంగ్లాలో ఉండేవారు. అందుకే అమృత వేళ నుండి రాత్రి వరకు మా దినచర్య అంతా మమ్మ చేతిలో ఉండేది అని చెప్తున్నారు దాది. సబ్ వ్యవస్థ మమ్మకి నిర్దేశ్ మీ హీ సంపన్న హోతీ. అన్ని రకాల ఏర్పాట్లు మమ్మ అండర్‌లోనే పూర్తవుతూ ఉండేవి అని చెప్తున్నారు. మమ్మ హర్ బాత్ మే బడి ఎక్యురేట్ థీ. ప్రతి విషయంలో మమ్మ ఎక్యురేట్‌గా ఉండేవారు, ఖచ్చితంగా ఉండేవారు. ఉన్కా హర్ కార్య और వ్యవస్థ నియమ ప్రమాణ చల్తే थे. మమ్మ చేసే ప్రతి కార్యము మమ్మ యొక్క వ్యవస్థ అంటే ఏర్పాట్లు నియమానుసారం నడిచేది. మమ్మా నే హమే కేకర్ కోయి సేవ అథవా పాఠ్ నహీ సిఖాయా. మమ్మ ఎప్పుడు కూడా మాటలతో చెప్పి మాకు సేవ నేర్పించలేదు. పాఠము లేదా సేవ నోటితో చెప్పి నేర్పించలేదు మాకు ఎప్పుడు కూడా మమ్మ అని చెప్తున్నారు దాది. ఉన్హోనే సబ్సే పెళ్లి ఖుద్ కర్కే సిఖాయా. స్వయం ఆమె చేసి చూపించి నేర్పించేవారంట. उदाहरणार्थ सब्जी अथवा अनाज साफ करने की सेवा में मम्मा सबसे पहले आकर बैठती थी. ఉదాహరణకు కూరగాయలు కట్ చేసే సేవ, అలాగే ధాన్యము బియ్యము దినుసులు క్లీన్ చేసే సేవ, రాళ్ళేరి క్లీన్ చేస్తారు కదా, మరి చెరగటము రాళ్ళేరడం ఈ సేవ, ఇటువంటి ఏదైనా సేవలో మమ్మ ముందు వచ్చి సైలెంట్‌గా ఆమె ముందుగా వచ్చి కూర్చొని సేవ చేయడం మొదలు పెట్టేవారంట. ఫిర్ బాకీ సబ్ అప్నే ఆప్ ఆతే థే. ఆ తర్వాత అందరూ చూసి వాళ్ళకి వాళ్ళు అందరూ వచ్చి చుట్టూ కూర్చొని చేయడం మొదలు పెట్టేవారంట మమ్మని చూసి. ऐसा नहीं कि हर एक को बुलाती कि तुम आओ. అంతేగాని మమ్మ కూర్చొని మమ్మ వెళ్తూ నువ్వు రా అందరు రండి చేద్దాం అలా కూడా అనేవారు కాదంట మమ్మ. ఆమె ఎళ్లి కూర్చొని చేయడం మొదలు పెట్టేసేవారు అంతే. हमने देखा मम्मा ने वाचा से बहुत कम काम लिया और कर्मणा से अधिक. నేను చూసాను మమ్మను. మమ్మ మాటలతో పని తక్కువ ఉండేది మమ్మకు, కానీ కర్మణలో అధికమైన సేవ చేసేవారు. पहले खुद कर्म करके सबको सिखाया. ఎందుకంటే మమ్మ స్వయం ముందు కర్మ చేసి అందరికి నేర్పించారు. यज्ञ क्या है, यज्ञ प्रसाद का महत्व क्या है, बाबा कौन है, बाबा कितना महान है, उनको कैसे सम्मान देना है, इन सब आचरण के नियमों पर मम्मा ने खुद प्रैक्टिकल में चलकर दिखाया और सिखाया. యజ్ఞం అంటే ఏంటి? యజ్ఞ ప్రసాదం యొక్క
విలువ ఎంత గొప్పది. బాబా ఎవరు? బాబా ఎంత మహాన్ గొప్పవారు. బాబా బాబాకు మనం ఎలా సమ్మానం ఇచ్చి నడవాలి అని ఈ ఆచరణను నియమం పైన నడుస్తూ అమ్మ స్వయం ప్రాక్టికల్‌గా ఆ విలువ ఉంచుకొని నడిచి చూపించారు. ఆ విధంగా నేర్పించేవారు అందరికీ. बाबा के हर आदेश और आज्ञा को मम्मा ने कभी साधारण नहीं समझा. బాబా యొక్క ప్రతి ఆదేశము, ప్రతి ఆజ్ఞను మమ్మ ఎప్పుడు కూడా సాధారణంగా భావించేవారు కాదు. ఆ! బాబా చెప్తారులే అని అలా వదిలేసేవారు కాదు. वे बाबा की आज्ञाओं को ईश्वर की आज्ञा ऑलमेटी बाबा का ఆదేశ సమస్థితి. ఆమె బాబా నుండి లభించిన ఆజ్ఞలను ఈశ్వరుని ఆజ్ఞ ఇది. ఆల్మేటి బాబా భగవంతుడిచ్చే ఆజ్ఞ అని భావించేవారు మమ్మ. मम्मा को बाबा के बारे में कभी దించక్ మాత్ర भी సంశయం नहीं आया. మమ్మకు బాబా పైన ఎప్పుడు కొంచెం కూడా సంశయం అనేది రాలేదు. సాకార్ బాబా में सदा निराकार बाप को ही देखा. సాకార బ్రహ్మ బాబాలో సదా నిరాకార బాబానే చూసేవారు మమ్మ. బ్రహ్మ బాబా ఒక వ్యక్తి అలా చూసేవారు కాదు. అతనిలో ఉన్న నిరాకార బాబాని చూసేవారు ఎప్పుడు మమ్మ. బాబా ने जो भी कहा मम्मा ने उसको करके ही दिखाया. బాబా ఏది చెప్పినా అది వెంటనే మమ్మ చేసే చూపించేవారు. ఇతని ఆజ్ఞాకారి और वफादार थी జగదంబా మా. ఇంత ఆజ్ఞాకారిగా, ఇంత విశ్వాస పాత్రలుగా ఉండేవారు జగదంబ అమ్మ. బాబా కా హర్ సంకల్ప్ తక్ మమ్మకు ప్యారా లగా. బాబా యొక్క ప్రతి సంకల్పము మమ్మకు ఇష్టపడేది, प्रियम अनिపించేది. जब डॉक्टर ने कहा कि मम्मा को ऑपरेशन कराना ही पड़ेगा, దానికి ఉదాహరణ చెప్తున్నారు మనోవర్దాది. బాబా ఏది సంకల్పం చేసినా దానిని ఇష్టపడేవారు, ప్రియం అనిపించేది మమ్మకు. మమ్మ తన ఆలోచన కలిపేవారు కాదు. బాబా సంకల్పమే తన సంకల్పం అన్నట్టు ఉండేవారు. దానికి ఉదాహరణ చెప్తున్నారు మనోహరదాది. जब डॉक्टर ने कहा कि मम्मा को ऑपरेशन कराना ही पड़ेगा, बिना ऑपरेशन ये बीमारी ठीक नहीं हो सकती, तब बाबा ने कुछ नहीं कहा, चुप रहे और बाद में कहा कि बाबा को ऑपरेशन के लिए प्रेरणा नहीं आती. इस बात पर भी मम्मा राजी ही रही. कभी यह संकल्प नहीं किया कि डॉक्टर ने ऑपरेशन के लिए कहा है, कराना अच्छा रहेगा. नहीं, बाबा को जो पसंद है मुझे भी वही पसंद है. ఉదాహరణకు చెప్తున్నది ఏంటి, మమ్మకు లాస్ట్ రోజుల్లో ఆరోగ్యం బాగాలేదు కదా, శరీరం వదిలే ముందు 3 నెలలు 4 నెలల ముందు నుండి మమ్మ ఆరోగ్యం చెడిపోయిందనమాట. క్యాన్సర్, అది బ్లడ్ క్యాన్సర్ అనమాట. మమ్మకు డాక్టర్ ఆపరేషన్ చేయించాలి తప్పదు అని చెప్పారంట. అప్పుడు ఆపరేషన్ లేకుండా బాగవదు అని చెప్పారు. అది బాబాకు చెప్పారు పిల్లలు. అంటే బాంబే హాస్పిటల్‌లో చూపించారు, టాటా మెమోరియల్ హాస్పిటల్‌లో. అక్కడి నుండి డాక్టర్స్ చెప్పిన విషయం ఇది. అది బాబాకు చెప్పారు. బాబా ఏమి అనలేదంట. ఆపరేషన్ చేయించాలి మమ్మకు లేకపోతే అవ్వదు అంటే బాబా విని మౌనంగా ఉన్నారంట. బాబా రెస్పాండ్ అవ్వలేదు, మాట్లాడలేదు. తర్వాత బాబా అన్నారు అంట, ఏమని, బాబాకు అయితే ఆపరేషన్ చెయ్యాలనే ప్రేరణ కలగడం లేదు. ఆపరేషన్ చేయించాలనే ప్రేరణ కలగడం లేదు. బాబా ఆలోచన ఇది లేదు అని చెప్పారంట బాబా. అది విని కూడా మమ్మ రాజీ పడి ఉన్నారు తృప్తిగానే. ఎప్పుడూ ఇలాంటి సంకల్పమే రాలేదు మమ్మకు. డాక్టరు ఆపరేషన్ చేయించాలి అన్నారు కదా, ఆపరేషన్ చేయించడమే మంచిది, నాకు ఆపరేషన్ చేయిస్తే బాగుంటుంది అని మమ్మ ఆలోచించలేదంట. బాబాకు ఏది ఇష్టమో నాకు కూడా అదే ఇష్టం అని ఆ ఆలోచనలోనే ఉండిపోయేవారు మమ్మ. తన ఆరోగ్య విషయంలో కూడా, ఆపరేషన్ విషయంలో కూడా. ఇతని వఫాదార్ థీ మమ్మ. బాబా పట్ల అంత
విశ్వాసపత్రురాలుగా ఉండేవారు మమ్మ. మమ్మకి శబ్ద హీ తే హుక్మి హుక్మ చలాయి. మమ్మ ఎప్పుడు మాట్లాడే పదమే ఏముండేదంటే ఆజ్ఞని నడిపిస్తున్నారు అతడు. ఆ ఆజ్ఞలోనే మనం నడవాలి అనేవారు. బాబా हुजूर जैसे चाहे वैसे हुक्म चलाए, जैसे चाहे वैसे करे, सब कुछ उसी का है, मेरा कुछ नहीं. బాబా హుజూర్ ప్రభు అతడు ఎలా కావాలంటే అలా ఆజ్ఞ ఇస్తారు, ఎలా కావాలంటే అలా అతడు చేయిస్తాడు, అంతా అతనిదే, నాదేమీ లేదు అనేవారు మమ్మ. बाबा ने कहा और मम्मा ने दिल से उसको स्वीकार किया. బాబా ఏది చెప్పినా మమ్మ దాన్ని హృదయం నుండి స్వీకరించేవారు. कोई भी ప్రశ్న ని कोई సంశయ ని दूसरा कुछ सोचा नहीं. ఇలాంటి ప్రశ్న ఇంకో వచ్చేది కాదు బాబా ఏం చెప్పిన దాని వెనుక. ఇలాంటి సంశయము వచ్చేది కాదు, ఇంకో ఆలోచనే ఉండేది కాదు. మమ్మ బాబా చెప్పారు అంతే, నిశ్చింతగా ఫాలో అయిపోయేవారు. ఇతనా నిశ్చయ్ और विश्वास था बाबा पर. ఇంత నిశ్చయము మరియు విశ్వాసం బాబా పైన ఉండేది మమ్మాకు. బాబా भी मम्मा को इतना ही सम्मान देते थे. అయితే బాబా కూడా మమ్మాకు అంతే సన్మానం ఇచ్చేవారు. यज्ञ में कोई बात आई अथवा कुछ करना होता था तो बच्चों को बाबा यही कहते थे, मम्मा की क्या प्रेरणा है पूछ कर आओ, मम्मा की राय के बाद मैं अपनी राय दूंगा. यज्ञ माता मम्मा है, इस प्रकार मम्मा से पूछे बिगड़ बाबा कोई भी कार्य नहीं करते थे. యజ్ఞంలో ఏదైనా విషయం వచ్చినా, ఏదైనా కార్యం చెయ్యాలి అన్నా పిల్లలకు బాబా ఇదే చెప్పేవారంట, మమ్మ యొక్క ప్రేరణ ఏంటో ఈ విషయంలో, మమ్మ ఆలోచన ఏంటో అడిగిరండి. మమ్మ సలహా ఇచ్చిన తర్వాతనే నేను నా సలహా ఇస్తాను. ఎందుకంటే యజ్ఞమాత మమ్మ కదా, ఆమె ఆలోచన ముందు అని ఈ రకంగా బాబా మమ్మకు సన్మానం ఇచ్చేవారు. మమ్మను అడగకుండా బాబా ఏ కార్యము చేసేవారు కాదు. घर में जैसे माँ होती है बच्चे की हर बात पर ध्यान देती, उसी प्रकार मम्मा यज्ञोत्सव के हर क्रियाकलाप उनकी शारीरिक, मानसिक, पारिवारिक और आध्यात्मिक जीवन की प्रगति के लिए हर संभव ध्यान देती थी, समस्याओं का समाधान करती थी. ఇంటిలో తల్లి పిల్లల యొక్క ప్రతి విషయం మీద ఇలా గమనిక పెడతారు. అదే విధంగా మమ్మ యజ్ఞవత్సలు అందరి యొక్క క్రియాకలాపాల పైన వారి శారీరక, మానసిక, పారివారిక, ఆధ్యాత్మిక జీవిత ప్రగతి కోసం, యజ్ఞవత్సల యొక్క అభివృద్ధి కోసం ఎంత వీలుంటే అంత గమనిక పెట్టేవారు మమ్మ. సమస్యలకు సమాధానం ఇచ్చేవారు, సమస్యలను సమాధానపరిచేవారు. ప్యార్ దులార్ సే పోషణ करते थे, ప్రేమతో పోషణ చేసేవారు అందరినీ. మమ్మ హర్ యజ్ఞవత్స కా దిల్ జీత్ లేती थी, ప్రతి యజ్ఞవత్సల యొక్క హృదయాన్ని గెలుచుకునేవారు మమ్మ. सब कुछ करते हुए भी ज्ञान की गहराई में जाकर ज्ञान के रहस्यों को सुनाते हुए भी कभी सुनने वालों को ये महसूस नहीं होने देती थी कि ये मेरी विशेषता है. हमेशा शिव बाबा की ओर ही उनका इशारा होता था. అన్ని పనులు చేస్తూ కూడా జ్ఞానం యొక్క లోతుల్లోకి వెళ్ళి జ్ఞాన రహస్యాలు అంత గొప్పగా వినిపించే వారు కూడా మమ్మ. ఎప్పుడు జ్ఞానం వినేవారికి నా విశేషత ఇది అనేది అనుభవం అంటే కలగనిచ్చేవారు కాదు, ఆ ఫీలింగ్ ఎదుటి వాళ్ళకి వచ్చేవారు కాదు. ఎప్పుడు కూడా శివబాబా వైపే తన సంజ్ఞ చూపించేవారు. బాబా జ్ఞానం ఇది, బాబా చెప్తున్న విషయాలు ఇవి అని శివబాబా వైపు చూపించేవారు. ఏక్ బాబాకి तरफ ही सबका ध्यान खींचवाती थी, ఒక బాబా వైపే అందరి యొక్క దృష్టిని మలిచేవారు మమ్మ. మమ్మ बच्चों की जिस्मानी और रूहानी दोनों प्रकार की पालना करती थी. పిల్లలకు శారీరక రీతిలో, ఆత్మిక రీతిలో రెండు రకాల పాలన చేసేవారు మమ్మ. इस प्रकार मम्मा का नाम यज्ञमाता జగదంబ సరస్వతి పడా. ఈ రకంగా మమ్మకు యజ్ఞమాత అని, జగదంబ సరస్వతి అని పేరు వచ్చింది. बाबा के सामने मम्मा मुस्कुराकर एवं सिर झुकाकर केवल एक बात कहा करती थी, हाँ बाबा अथवा जी बाबा, अन्य कोई शब्द ही नहीं. బాబా ఎదురుగా
మమ్మ ఎప్పుడు కూడా చిరునవ్వుతో తల వంచి కేవలం ఒక్క మాటే మాట్లాడేవారు. బాబా ఏది చెప్పినా హా బాబా, జీ బాబా, అంతే. ఇంకొక మాట మాట్లాడేవారు కాదు మమ్మ. బాబా मम्मा को मम्मा भी कहते थे और बच्ची भी कहते थे. బాబా మమ్మాను అప్పుడప్పుడు మమ్మ అని కూడా పిలిచేవారు, అప్పుడప్పుడు బచ్చి అని కూడా పిలిచేవారు. यज्ञ में हमेशा ये रिवाज रहा कि बाबा की मुरली से 10 मिनट पहले क्लास में मम्मा ज्ञान सितार बजाती थी, बाद में बाबा आकर ज्ञान मुरली बजाती थी. యజ్ఞంలో ఎప్పుడు కూడా ఇదొక సిస్టమ్ ఉండేది అంట ప్రారంభంలో. బాబా మురళి వినిపించడానికి వచ్చే ముందు 10 నిమిషాల ముందు, మురళి స్టార్ట్ అవ్వడానికి 10 నిమిషాల ముందు క్లాస్‌లో మమ్మ జ్ఞాన వీణ వాయించేవారు. అంటే వినిపించేవారు. ఆమె మంతన చేసిన విషయాలు, జ్ఞానం యొక్క పాయింట్స్ మమ్మ వినిపించేవారు 10 నిమిషాలు. అదే జ్ఞాన వీణ. సరస్వతి వాయించే వీణ అంటే అదే జ్ఞానం వినిపించేవారు కదా! జ్ఞాన వీణ సరస్వతి అయి వాయించేవారు. తర్వాత బాబా మురళి ప్రారంభించేవారు. జ్ఞాన మురళి వాయించేవారు బాబా. ज्ञान की देवी, विद्या की देवी होते हुए भी मम्मा का पढ़ाई से इतना प्यार था कि वो दिन में 3-3 बार मुरली पढ़ा करती थी. జ్ఞానం యొక్క దేవి, విద్య దేవి ఆమె స్వయం అయినప్పటికీ కూడా నేనెందుకు మురళీలు చదివే అవసరం నాకేముంది అనేవారు కాదు మమ్మ. చదువు పైన ఎంత ప్రేమ ఉండేదంటే రోజులో 3 సార్లు మురళి చదివేవారు मम्मा. मम्मा कहती थी देखो मुरली को जितनी बार पढ़ेंगे उतनी बार हमें ज्ञान का नया नया खजाना मिलेगा. మమ్మ అనేవారంట చూడండి, మురళిని ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు మనం చదువుతూ ఉంటే జ్ఞానం యొక్క కొత్త కొత్త ఖజానా మనకి దొరుకుతుంది ఆ మురళి నుండి అని మమ్మ అనేవారు. मम्मा की विशेष धारणा थी अंतर्मुखता. मम्मा सबके साथ होते हुए भी अपने आप में अकेली रहती थी. మమ్మాలో విశేషమైన ధారణ అంతర్ముఖత అనే ధారణ ఉండేది. అందరి మధ్యలో కలిసి ఉంటూ కూడా తనలో తాను ఒంటరిగా ఉన్నారు అన్నట్టు ఉండేవారంట మమ్మ. తన చింతనలో తాను ఉన్నారు అని. ऑलमेटी बाप के साथ वार्तालाप करती रहती थी. मम्मा अमृत वेले 2 बजे उठकर अपने कमरे में कुर्सी पर बैठ एकांत में बाबा को याद करती थी. సర్వశక్తివంతుడు బాబాతో వార్తాలాపన ఎప్పుడు జరుగుతూ ఉండేది మమ్మాది. అమృత వేళ 2 గంటలకి లేచిపోయి తన గదిలో కుర్చీపై కూర్చొని ఏకాంతంలో బాబాను జ్ఞాపకం చేస్తూ ఉండేవారు. दिन में कर्म करते समय भी ज्ञान के मनन चिंतन में मगन रहती थी. పగలు కర్మలు చేస్తున్న సమయంలో కూడా कर्म करते समय भी ज्ञान के मनन चिंतन में मगन रहती थी. కర్మలు చేసే సమయంలో కూడా జ్ఞానం యొక్క మనన చింతనలోనే మగ్నమై ఉండేవారు మమ్మ. मम्मा ने कभी हंसी मजाक करके अथवा व्यर्थ बातें करके अपना समय व्यर्थ नहीं गवाया. मम्मा ఎవరితో నవ్వుతాలిగా మాట్లాడుతూ హాస్యం, నవ్వులాట, అలాగే వ్యర్థము మాట్లాడుతూ తన సమయాన్ని ఎప్పుడు వృధా చేయలేదు. मम्मा किसी का ध्यान अपनी तरफ आकर्षित होने नहीं देती थी. सदा उस माँ बाप की ओर ही इशारा करती थी. మమ్మ ఎప్పుడు కూడా ఎవరి దృష్టిని తన వైపు ఆకర్షించుకునేవారు కాదు. సదా తల్లి, తండ్రి, బ్రహ్మ బాబా, శివ బాబా ఉన్నారు అని వారి వైపే సంజ్ఞ చూపించేవారు. వారిని చూడండి అని. మమ్మ में बहुत మధురత थी तो निर्भयता भी उतनी ही थी. మమ్మలో చాలా మధురత ఉండేది, అంతే నిర్భయత కూడా ఉండేది. मम्मा कहा करती थी कि जीवन में जिस भगवान से डरना चाहिए वही हमारा बन गए, फिर डरना किससे. మమ్మ ఎప్పుడు కూడా అనేవారు అంట, జీవితంలో ఏ భగవంతునికి మనం భయపడాలో ఆ భగవంతుడే మనవాడైపోయాడు. ఇంకెవరికి భయపడాలి, మనకు భయం ఎందుకు అనేవారంట. डरता वो है जो पाप कर्म करता. పాప కర్మాలు చేసే వారే భయపడతారు అని అనేవారంట మమ్మ. हम तो श्रेष्ठ कर्म सत्कर्म करने वाले हैं, ईश्वर की मत पर चलने वाले, तो हम डरे क्यों. మనము
శ్రేష్ఠ కర్మలు సత్కర్మలు చేసేవాళ్ళం, ఈశ్వరుని మతం మీద నడిచేవాళ్ళం, మనం ఎందుకు భయపడాలి అనేవారంట మా అమ్మ. खाने पीने में भी मम्मा की कोई ఆసక్తి नहीं थी. తినడం తాగడంలో కూడా ఎలాంటి ఆసక్తి మా అమ్మకు ఉండేది కాదంట. उन्होंने कभी यज्ञ प्रसाद की ग्लानि अथवा टीका टिप्पणी नहीं की. ఆమె ఎప్పుడు కూడా యజ్ఞ ప్రసాదాన్ని ఎంచేవారు కాదు. जो मिले जैसा मिले जितना भी मिले उसको आदर से और अनासक्त भाव से स्वीकार किया. యజ్ఞంలో ఏది దొరికిందో, ఎలా దొరికిందో, ఎంత దొరికిందో దానిని ఆదర భావంతో, అనాసక్త భావంతో స్వీకరించేవారు. अंत में हम यही कहेंगे कि मम्मा गुणों की कांति, 16 कला संपन्न थी, सर्वगुण संपन्न थी, मर्यादा कुलोत्तमे थी. ఆఖరుగా నేను ఇదే చెప్తున్నాను నా అనుభవంలో అని మనోహర్ దాది చెప్తున్నారు. ఏంటంటే సారాంశం, మమ్మ గుణాల యొక్క ఘనిగా ఉండేవారు, 16 కళల సంపన్నంగా ఉండేవారు, సర్వగుణ సంపన్నంగా ఉండేవారు, మర్యాద కులోత్తమరాలుగా ఉండేవారు. మనోహర్ దాది అంటే తెలుసు కదా అందరికీ. మనోహర్ దాదిని చూస్తుండరు. యజ్ఞంలో మొదటి నుండి ఉన్న ఆదిరత్నం. ఈ అనుభవం వింటూనే మీకు తెలిసి ఉంటుంది. మమ్మ కన్నా ముందు నుండి వచ్చి ఉన్నవారు ఆదిరత్నం. యజ్ఞ స్థాపన సమయం నుండి మమ్మ బాబా సాంగత్యంలో ఉన్నారు మనోహర్ దాది. మొత్తం ఆమె తర్వాత పంజాబ్ జోన్లో ఉంటూ, తర్వాత జ్ఞాన్ సరోవర్లో అంటే మధుబన్లోని ఉండేవారు ప్రకాష్ మణి దాది వాళ్ళతో. పంజాబ్ కొన్ని ప్రాంతాల్లో సేవలు చేసి ఢిల్లీ కొన్ని ప్రాంతాల్లో, తర్వాత మధుబన్లో ఉన్నారు పాండవ భవన్లో. తర్వాత జ్ఞాన్ సరోవర్ అంటే జ్ఞాన్ సరోవర్ ఇన్ఛార్జ్గా చంద్రమణి దాది శరీరం విడిచిపెట్టాక మనోహర్ దాది జ్ఞాన్ సరోవర్ ఇన్ఛార్జ్గా బాధ్యతలు కొన్ని రోజులు నిర్వర్తించారు. ఇప్పుడు మనోహర్ దాది అడ్వాన్స్ పార్టీలో చేరుకొని ఉన్నారు. గత కొన్ని సంవత్సరాల క్రితం నుండి కూడా శరీరం వదిలి అడ్వాన్స్ పార్టీ సేవల్లో ఉన్నారు ఇప్పుడు మనోహర్ దాది. ఆమె అనుభవాలు మమ్మతో ఉన్నవి విన్నాం మనము. రేపు హృదయ మోహిని దాది, గుల్జార్ దాది అనుభవం, ఇంకా వేరే దాదీల యొక్క అనుభవం కలిపి వింటాం రేపు. అచ్చా, ఓం శాంతి. पालना दी मम्मा, नैनों के बलने में जो पालना दी मम्मा, और दृष्टि से लोरियां सुनाई तूने, नजरों से सहलाया